నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్పొరేషన్ మున్సిపాలిటీల ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం, మంత్రి శ్రీధర్ బాబు. వెన్నపోటుదారులపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కమాన్పూర్ మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల ఊదలు డిమాండ్. జీడీకే వార్నింగ్ లైన్ గని వద్ద సమ్మె విజయవంతంపై ప్రచారం. వృద్ధ ఓటర్లతో మాట్లాడిన పెద్దపల్లి డీసీపీ, గోదావరి కని ఏసీపీ. పోలింగ్ కేంద్రం వద్ద మానవీయ దృశ్యం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ మినహా మిగిలిన 59 డివిజన్లోనే 272 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సుమారు ప్రతి 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా దాదాపు 1500 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపు వంటి సౌకర్యాలు కల్పించారు. నడవలేని వారికి వీల్చైర్లు, వాలంటీర్ల సేవలు అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే అమ్మా ఇంత ఖాళీ అమ్మా. రిపోర్టరా బాబు డబ్బే చూపించి 20 రూపాయలు ఇవ్వాలి. మీరే ఇవ్వాలి మాకు. మనకేం బాగలేదు తీసుకోదంటలేదా? ప్రచారం చూడు ఎందుకు మలేయడానికి వస్తారా? అందరికీ
రామగుండం నియోజకవర్గంలోని రామగుండం కార్పొరేషన్ ఇలా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఎక్కడ చూసినా కూడా మేము ప్రతి బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అదే మాట. ఇలా బూతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఓటు వేసి వచ్చేటువంటి వాళ్ళను మా కార్యకర్తలు, నాయకులు అడుగుతుంటే కూడా మీకే వేసిన బిడ్డ, మా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని. ఇది ఒక సెమీఫైనల్గా తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇప్పటికీ మాకు 2,500 వేయలేదు, 4,000 రూపాయలు వేయలేదు. అదేవిధంగా ఇంకా కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, ఏది తులం బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటే మేము ఓటుదారులని చెప్తాం. కాబట్టి ఈ ఓటును తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి వేసి మేము ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ చేజిక్కించుకుంటే మాకు ఈ కూల్చివేతలు ఆగుతాయి, ఈ యొక్క రౌడీ రాజ్యం కూడా ఆగిపోతుంది. మొన్న ఇట్ ఈస్ మై ఫస్ట్ ఓట్. నేను చాలా జర్నీ చేసి వచ్చాను అండ్ నేను మా ఆఫీస్లో కూడా అడిగాను ఎలక్షన్స్ కాబట్టి ఐ రిక్వెస్టెడ్. అండ్ ఇక్కడ చాలా ట్రావెల్ చేసి వచ్చాను. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కాబట్టి వీ కెన్ నౌ న్యూ జనరేషన్ కెన్ అచీవ్ ద ఓట్స్ and we can also create new something in society, whatever it may be happens in the society. Can we create a lot of new things so we can everyone utilize the vote, everyone can achieve new things in this generation. I hope it will. Thank you for giving this opportunity. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ట్రాన్స్ ఉమెన్గా మేము ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మా ఓటు హక్కును వినియోగించుకుంది చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి కాలంలో మేము మా ట్రాన్స్గా ఉన్నప్పటికీ మా ఆధార్ కార్డులు ఏవి చేంజ్ కాకుండా మెయిల్గా వచ్చేవి. ఇప్పుడు ట్రాన్స్గా మారి మా ఆధార్ కార్డులు మేము ట్రాన్స్గా ఈరోజు వచ్చి మేము ట్రాన్స్గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ ఓటు హక్కును మద్యం డబ్బులకు కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి తోడ్పడే ఓటు హక్కును వినియోగించిన ఎవరు మద్య మాంసాలకు బానిస కాకుండా మన దేశ ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గవర్నమెంట్. ఎందుకంటే ఈరోజు మేము ట్రాన్స్ ఉమెన్గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరికీ మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రశాంతంగా కొనసాగుతున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో 30వ డివిజన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా వృధా అవుతుందని ప్రజలు గమనించారు. రామగుండం మరింత అభివృద్ధి చెందాలన్నా, నూతన పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించారు. రామగుండంలో కాంగ్రెస్ అత్యధిక డివిజన్లలో విజయం సాధించబోతుంది. రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రామగుండం. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక బంధువులు, యువమిత్రులు, మహిళా శక్తి ఒక్కరని కాదు ప్రతి కుటుంబం ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. రామగుండాన్ని అద్భుతంగా
50 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలు జరిగింది, ఇంకా జరగాలి, కొనసాగాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే 8 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటున్న పార్టీకి ఈ యొక్క ప్రాంతం అద్భుతమైన ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి, విద్యుత్ ప్లాంట్ రావాలి, ఇక్కడ జెన్కో సింగరేణి పట్టాలు రావాలి, పేదవారికి ఇల్లు రావాలి, అన్ని రకాల మౌలిక వసతులు రామగుండం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకి ఇంకెవరికి ఓటేసినా వృధా అవుతుంది. ఈసారి తప్పకుండా చేయి గుర్తుకు ఓటేయాలి. ఇవాళ నిర్ణయం తీసుకునేస్తారు. భారీ విజయం ఖాయం రామగుండంలో, అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా. థ్యాంక్ యూ. 60 సీట్లకు 60 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ బాలుర హైస్కూల్, గురుకుల హైస్కూల్ మంతని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలతో పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికని ఏసీపీ ఎం రమేష్ వృద్ధురాలని ఆప్యాయంగా పలకరించి ఓటు వేశావా, పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి పోలీసు వారు సహాయం చేశారా, ఆరోగ్య పరిస్థితి బాగుందా అని మానవత్వంతో అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు సహాయంగా ఉంటారని, ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ రామరెడ్డి సూచించారు. GDK1 ఇంక్లైన్ గని వద్ద సమ్మె విజయవంతంపై ప్రచారం. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరుగు సమ్మెను విజయవంతం చేయాలని ఆజీవన్ ఏరియా GDK1 ఇంక్లైన్ గని వద్ద జరిగిన సమ్మె ప్రచార సభలో మాట్లాడుతున్న GLBKS IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ పాల్గొన్న జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల జేఏసీ, INTUC, AITUC, CITU, TBGKS IFTU గోదావరికని అన్ని రంగాల కార్మికులు పాల్గొనబోతా ఉన్నారు. ఇవాళ సింగరేణిలో కూడా మనం కనుక సమ్మె చేస్తే మోడీ ప్రభుత్వానికి వణుకు పుట్టాలి. ఇవాళ సింగరేణి ప్రధానంగా చూస్తారు. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు కూడా రేపు సమ్మెలో పాల్గొంటున్నాయి కాబట్టి సింగరేణి కూడా పాల్గొనాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ 44 కార్మిక చట్టాలను మనం 200 సంవత్సరాల క్రితం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మరి తీసుకొచ్చి ఇవాళ మన కార్మికులను అందరినీ కూడా పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితిని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ యొక్క మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ 5 సార్లు సమ్మె జరిగింది. ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు 12న రేపు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నట్టయితే మోడీ ప్రభుత్వం మరి గద్దె దిగాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంతని నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా కమాన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంత్రి కాంగ్రెస్ నాయకులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఓటు వేయడానికి వెళ్తా ఉన్న తరుణంలో వారందరి స్ఫూర్తి, స్పందన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండే క్రమంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటారని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నికలు జరుపుతా ఉన్న సందర్భంలో మంచి స్పందన ప్రజల్లో కనబడతా ఉన్న తరుణం స్పష్టంగా కనబడతా ఉంది.
వెన్నుపోటుదారులపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమాన్పూర్ మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల ఊదలు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిడుగు శంకర్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూనే మరొక పార్టీకి మద్దతు పలికి పరోక్షంగా తన ఓటమికి నాయకులు కారకులయ్యారని సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి చెందిన పిడుగు శంకర్ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వెన్నుపోటు పొడిచే వారిని కాంగ్రెస్ పార్టీలో ఉంచకూడదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మీరు గ్రామంలోకి వచ్చినప్పుడు ముందు వరుసలో ఉంటారో ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడుస్తున్నారని శ్రీధర్ బాబుకు తెలపడంతో విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటానని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మేము గతం నుంచి కూడా కొన్ని రోజుల నుంచి 18 సంవత్సరాల పైబడి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నాం. డామినేట్ బాగా జరుగుతుంది. కాకపోతే ఏమైతుంది అంటే ఎవరైతే పార్టీకి పని చేయని వాళ్ళు ఉంటారో, అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారో ఆకుల ఓదని కానీ సార్ సస్పెండ్ చేసి కూడా మళ్ళీ వస్తానంటే కూడా తీసుకునే పరిస్థితి అనేది ఉండదు. కష్టపడి ఏమన్నా అన్యాయం కానీ ఏదన్నా చేస్తాడు ఓదలే కానీ శంకరే కానీ ఏదైనా చేస్తాడు అని అనుకున్న లెక్క ఏది ఉంటే ఖచ్చితంగా పక్కకు తీసి పెట్టే ప్రయత్నం అనేది చేయాలి. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజులల్లో అనేది న్యాయం అనేది లేదు సార్. కష్టపడి పని చేసిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. అనవసరమైన డామినేట్ చేసిన వాళ్ళు ముందరికి నడుస్తూ ఉన్నారు. ఇలా రోజులల్లో గుండారావుల్లా అనేది బ్రాడ్గా చెప్తే సరిపోదు. ఫలానాడు చెప్పిండని చెప్పు వాళ్ళని చెప్తాం సార్. అది కూడా చెప్తాం. వస్తుంది, దానికి కూడా టైం వస్తుంది సార్. ఆ టైం మీకు కూడా కాంగ్రెస్ పార్టీ సార్ మా తమ్ముడు కానీ మా చిన్న కానీ వేరే పార్టీ చెప్తాను అని ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ పోవాలి. చెప్పేసి మీరు కూడా ఒకసారి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల, అలాగే సిరిసిల్ల గీతానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఈరోజు పరిశీలించారు. హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపును, ఓటింగ్ సరళిని సందర్శించి అధికారులతో మాట్లాడారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అలాగే 20వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో పరిశీలించారు. వేములవాడలోని సినారే కళామందిరంలో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గాంధీనగర్లోని గ్రీన్ పోలింగ్ కేంద్రంలో పరిశీలించారు. పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్, టీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ మరియు వేములవాడ మున్సిపాలిటీలో ఎలక్షన్ ప్రక్రియ నడుస్తుంది. ఈ సంబంధిత మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డ్ సంబంధిత 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ రిలేటెడ్ 58 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్ మన జిల్లాలో 175 పోలింగ్ స్టేషన్లను, ఆ పోలింగ్ స్టేషన్లలో రిలేటెడ్ 175 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు 700 అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి అపాయింట్ చేసి ట్రైనింగ్ చేసి అన్ని మటీరియల్తో పాటు నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందరికీ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మన జనాలు ఇక్కడ వచ్చి ఓట్ వేస్తున్నారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ కానీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కొరకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఉన్న ఓటర్స్ కొరకు ఒక కంపానియన్ కూడా వారు ఒక ఎనెక్షర్లో డిక్లరేషన్ సైన్ చేస్తే అది కూడా వారికి అలౌ చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లకి 100 మీటర్ రేడియస్లో మనము ఎంసీసీ కోడ్ ఫాలో చేయాలి. అది కొరకు కూడా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది కొరకు మన పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా అలర్ట్గా ఉన్నారు. దీంతోపాటు మనకి కొన్ని క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ సిరిసిల్ల మున్సిపాలిటీలో అట్లాంటి 26 మైక్రో అబ్జర్వర్స్కి కూడా అపాయింట్ చేయడం జరిగింది.
ఈసారి ప్రత్యేకం విషయం అంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. సో అన్ని 175 పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనము ప్రాపర్గా సర్వేలెన్స్ చేయగలుగుతాము. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన డైరెక్షన్లు గైడ్లైన్స్ని ఫాలో చేయగలుగుతాము. ఇప్పుడు వరకు 9 AM వరకు మన జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 8.01% అండ్ వేములవాడలో 14.01% వరకు పోలింగ్ శాతం రావడం జరిగింది. ఇంకా జనాలు వస్తున్నారు. ఈ ఎలక్షన్ 7 to 5 PM వరకు ఉంది కాబట్టి చాలామంది జనాలు ఇంకా 2 o'clock తర్వాత కూడా వస్తూ ఉంటారు. మీ ద్వారా అందరు ఓటర్లతో నా విజ్ఞప్తి ఉంటే మీరు పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చి మీ ఓటు వేయాలి. మనకి డెమోక్రసీలో ఒక ఓట్ రోల్ కూడా చాలా గొప్పమైన ఉంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మీ రైట్ టు ఓట్కి హక్కు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అదే విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోనే 39వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్లు పోలింగ్ జరిగిన సరళిని అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. 39వ వార్డులోని పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేస్తున్న మహిళ వచ్చిందని గమనించిన ఎన్నికల అధికారి ఆమెను పంపివేశారని డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఓటు వేసిన మహిళను అధికారులు ఎలా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారని కాంగ్రెస్ నేతలు ఆర్జీఓను ప్రశ్నించారు. ఎన్నికల వ్యవహారం ఇలానే కొనసాగిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కొంతసేపటి వరకు పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు బాహాబాహిగా వ్యవహారం కొనసాగింది. ఈరోజు 386 అమ్మ ఓటు సీరియల్ నెంబర్, ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ఓటు వేసిపోయింది. మేము ఆల్రెడీ సప్లై చేసినటువంటి ఏఎస్డి లిస్టు అంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కానీ డబుల్ కానీ ఉంటే మేము ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చాము. ఇప్పుడు ఈమె మళ్ళీ రెండోసారి వచ్చినాక ఏఎస్డి లిస్టులో ఉందని చూసి పీఓ గారు అనుమతి ఇవ్వలేదు, వెళ్ళొచ్చి కంప్లైంట్ అక్కడ ఆబ్జెక్షన్ చేసిండు. మనకి ఏజెంట్స్ ఉండేది ఆబ్జెక్షన్ చేస్తారు కదా, ఏజెంట్ ఆబ్జెక్షన్ చేయగానే పీఓ గారు చెప్పారు మీది డబుల్ ఉందమ్మా అని చెప్పారు. కాబట్టి వెంటనే పంపించడం జరిగింది. కాబట్టి ఆమె కూడా మళ్ళీ చేస్తాను బలవంతం పెట్టలేదు. మీ సమక్షంలోనే అడిగి ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాము. ఎలాంటి డబుల్ ఓటు లేకుండా జాగ్రత్త వహించాము. జిల్లా ఎన్నికల యంత్రాంగం నుంచి కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం మేము డబుల్ ఓటును అలో చేయమని ముందే మేము నోట్ చేసి పెట్టుకున్నాము. దాని ప్రకారమే ఒకేసారి అనుమతించడం జరిగింది. ఆయన ఆక్షేపణ చూసి మేము మళ్ళీ పీఓ కూడా ఏఎస్డి లిస్టులో చూసి అలో చేయలేదు, పంపించేసాము. కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది, ఎలాంటి ఇది లేదు. కేసు అంటే వాళ్ళు కంప్లైంట్ ఇప్పుడు ఓటు వేస్తే కేసు అయింది, వేయలే కదా. ఇది డబుల్ ఉందమ్మా మరి రెండోసారి వేయడానికి లేదని చెప్పగానే వెళ్ళిపోయారు. కాబట్టి కేసు రెండోసారి వచ్చింది సార్ వాళ్ళు, మరి అట్లా కరెక్టేనా సార్? రెండోసారి వచ్చింది కదా మళ్ళీ, అట్లా కరెక్టేనా చూడాలి? రెండోసారి వచ్చి కరెక్ట్ కాదు. రీజన్ ఏందని అడిగితే మా ఫ్రెండ్స్ కి అందరు వచ్చారా లేదా చెక్ చేసుకోవడానికి వచ్చినారు. నా వయసు వస్తుంది మేడం మేడం
నేను ఇక్కడ మేల్ ఫీమేల్ ఏడు వాటర్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కార్పొరేషన్ మున్సిపాలిటీల ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం, మంత్రి శ్రీధర్ బాబు. వెన్నపోటుదారులపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కమాన్పూర్ మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల ఊదలు డిమాండ్. జిడికే వనింగ్ లైన్ గని వద్ద సమ్మె విజయవంతంపై ప్రచారం. వృద్ధ ఓటర్లతో మాట్లాడిన పెద్దపల్లి డీసీపీ, గోదావరి కని ఏసీపీ, పోలింగ్ కేంద్రం వద్ద మానవీయ దృశ్యం. ఇదరస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.